ఓం సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క వాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 6వ తారీఖు లగాయితూ జూలై 12వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో మిథున రాశి యందు రవి గురుల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. అలాగే వృషభ రాశి యందు శుక్రుడు, కర్కాటక రాశి యందు బుధుడు, సింహమందు కుజకేతువులు, అలాగే మీనరాశి యందు శనేశ్వరుడు, అలాగే కుంభమందు రాహువు, అలాగే చంద్రుని యొక్క సంచారం ఈ వారంలో తులారాశి లగాయితూ మకరం వరకు ఉండబోతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే ఈ వారం గ్రహాల తాలూకు స్థితిగతుల్లో ఏ విధమైనటువంటి మార్పు లేదు. ప్రధానంగా గ్రహాల తాలూకు మార్పులు లేనందువల్ల గత వారంలో ఉండేటువంటి పరిస్థితులే ఈ వారంలో కూడా అధిక శాతం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న మార్పు ఏమిటి అంటే, చంద్రుని యొక్క సంచారం గత వారంతో పోల్చుకుంటే మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉండడం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత అనేటువంటిది అధికంగా కనబడుతూ ఉంటుంది. అలాగే పనుల్లో జాప్యం తగ్గుతుంది, ఉత్సాహం అనేటువంటిది పెరుగుతుంది. అంటే ఏదైనా ఒక పనిని వాయిదా వేసుకోకుండా ఎప్పటికప్పుడు ఒక పనిని పూర్తి చేయాలి అనేటువంటి ఉత్సుకతతోటి ముందుకు సాగుతూ ఉంటారు. దూర ప్రాంత సంచారం చేస్తూ ఉండడము, విందు విహారయాత్రలో పాల్గొంటూ ఉండడము, ఇలా మనసుకు నచ్చినటువంటి కార్యకలాపాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు మేషరాశి వారు. వీరికి ప్రత్యేకించి తృతీయ స్థానంలో ఉండేటువంటి రవిగ్రహం అనుకూలంగా ఉన్నారు. అలాగే లాభస్థాన స్థిత రాహు అనుకూలంగా ఉన్నారు. ఇందాక చెప్పుకున్నట్టు చంద్రబలం ఉన్నది. చతుర్థ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ గ్రహ సంపత్తితోటి ప్రత్యేకించి ఎక్కువ అనుకూలత వీటన్నిటితో పాటుగా శుక్రుడు కూడా 2వ స్థానమందు బలంగా ఉండడం, ఈ 5 గ్రహాలు కూడా చాలా చక్కగా యోగిస్తూ ఉన్న కారణం చేత అటు ఆర్థిక పరిస్థితులు కానీ ఆరోగ్య పరిస్థితులు కానీ, ముఖ్యంగా ఈ వారంలో ఏదైనా ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి చికాకులు ఉంటే వాటి నుండి కూడా బయటపడేటువంటి పరిస్థితులే అత్యధికంగా గోచరిస్తూ ఉన్నాయి. గత వారంలో ఏవైతే మనకి అవకాశాలు వచ్చి వాటిని మనం అందిపుచ్చుకోకుండా ఉన్నారో మేషరాశి వారు, ఈ అవకాశాలు మరలా తిరిగి ఈ వారం కూడా వస్తాయి. కాబట్టి ఈ వారంలో వచ్చినటువంటి అవకాశాన్ని చక్కగా అందిపుచ్చుకోండి. దాన్ని ఎటువంటి జాప్యము లేకుండా, అంటే సాను చేయకుండా చక్కగా మీరు ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ప్రత్యేకించి వృత్తి వ్యాపారాల్లో, ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. కుటుంబపరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి చక్కగా కాలాన్ని గడపగలుగుతారు. అలాగే విద్యా సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. చదువుకునేటువంటి వాళ్ళకి, అలాగే ఏదైనా పరీక్షలు రాసేటువంటి వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారు, లాంగ్ టర్మ్ పరీక్షలు రాసేటువంటి వారు, ఇలా ఈ విద్యార్థులందరికీ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి ఇంటర్నల్ గా ఉద్యోగాల్లో ప్రమోషన్ల కోసం రాసేటువంటి టెస్టుల దగ్గర నుండి పోటీ పరీక్షలు ఏవైనా సరే అనుకూలంగానే రిజల్ట్ వస్తూ ఉంటాయి. కాబట్టి మేషరాశి వారి పరిస్థితి బాగున్నది. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే వ్యయస్థాన స్థిత శనేశ్వర గ్రహ దోష పరిహారం నిమిత్తమై ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి కవచాన్ని పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృషభ రాశి.